మస్కిటో రిపెల్లెంట్స్ అంటే మస్కిటో బైట్ మనకు రాకుండా చూసేవన్నమాట. అది మామూలుగా రకరకాలుగా మనకు అవైలబిలిటీస్ ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది. ఒకటి స్ప్రే రూపంలో, లేకపోతే ఆయింట్మెంట్ రూపంలో, లోషన్ రూపంలో, లేకపోతే రకరకాలుగా మనకు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా స్టడీస్ చెప్తున్నాయి, మనలో నుంచి వచ్చే ఈ కార్బన్ డైఆక్సైడ్ కానీ బయటికి అంటే శ్వాస ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, మన శ్వాస విడిచినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్తుంది. మన యొక్క కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళినప్పుడు తర్వాత మనలో ఉండే స్వెట్ కానీ వామ్త్ కానీ యూజువల్గా ఈ మస్కిటోస్ అనేవి అట్రాక్ట్ అయ్యి మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో బేసింగ్ ఆన్ దిస్ మనకు చాలా రకాలుగా మస్కిటో రిపెల్లెంట్స్ కానీ రకరకాలుగా మనకు వృద్ధిలో ఒక గత 20-30 ఇయర్స్ కానీ మోర్ దెన్ 50 ఇయర్స్ నుంచి కూడా మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇందులో మస్కిటో రిపెల్లెంట్స్లో కొన్ని చూసినట్టయితే ఫస్ట్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ మనకుండే ఏవైతే మస్కిటో రిపెల్లెంట్స్ ఉన్నాయో ఈ ముఖ్యమైనవి ఏంటంటే ఒకటి DEDE, అంటే మనకు ముఖ్యంగా చూసినట్టయితే ఈ మస్కిటోస్ రిలేటెడ్గా వచ్చే ఈ రిపెల్లెంట్స్లో ముఖ్యమైన DEET అనేది ముఖ్యమైనదన్నమాట. అంటే DEET అనేది ఒక మస్కిటో రిపెల్లెంట్. ఇది చాలా కొంచెం పవర్ఫుల్ అన్నమాట. ఇది ఎప్పటి నుంచో గత 50 నుంచి 70 ఏళ్ళ నుంచి కూడా మనకు మార్కెట్లో ఉంది. ఈ మస్కిటో రిపెల్లెంట్ ఇందులో ఉండే ఈ పదార్థం ఏదైతే ఉందో మెయిన్గా ఈ మోస్ట్ పొటెంట్ అని చెప్పగలుగుతున్నాం. ఇప్పుడున్న దాంట్లో మోస్ట్ పొటెంట్ అంటే మామూలుగా మస్కిటోస్ని ఖచ్చితంగా చంపే విధంగా ఉండేదన్నమాట. అదేవిధంగా ఒక్కోసారి ఏమైందంటే మస్కిటోస్కి మన స్కిన్కి అంటకుండా స్కిన్కి అంటకుండా కూడా కొన్ని ఈ కొంచెం ఆయిల్స్ లాంటివి వస్తూ ఉన్నాయన్నమాట. ఈ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో కొంత ప్లాంట్ సీడ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ అని రకరకాల ఆయిల్స్తో మనకు చాలా ఫారిన్ కంపెనీస్ అనేవి చేస్తూ ఉన్నాయి. వీటి ద్వారా మనకు ఈ మస్కిటో బైట్ రాకుండా, అంటే ఈ మస్కిటో మనకు ఆ సర్ఫేస్ ఏదైతే స్కిన్ సర్ఫేస్ ఉందో అది స్మూత్ కావడం వల్ల బైట్ చేయకుండా ఉంటాయి ఆయిల్ రాసుకోవడం వల్ల. సో దానివల్ల కూడా ఖచ్చితంగా మనకు మస్కిటో బైట్ రాకుండా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే వీటి ఎఫెక్టివ్నెస్ అంటే నిజంగానే బైట్ కాకుండా ఉండేది చాలా తక్కువ. అదేవిధంగా ఎంతసేపు మనకు ప్రొటెక్షన్ ఇస్తాయి గమనిస్తే హార్డ్లీ మనకు ఫ్యూ అవర్స్ వరకే ఆర్ లెస్ దెన్ ఫ్యూ అవర్స్ వరకే ఎఫెక్ట్ ఉండే అవకాశంగా ఉంది. సో బట్ చాలా వరకు స్టడీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆయిల్స్ని ఇప్పుడు సైంటిఫిక్గా అంత ఎఫెక్టివ్గా ఉండవని చెప్పి ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. సో ఇది రెండో రకంగా అని చెప్పుకోవచ్చు ఆయిల్స్ యూస్ చేయడం వల్ల. ఇంకొన్నిసార్లు ఏంటంటే కొత్తగా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే కొన్ని అల్ట్రాసోనిక్ వేవ్స్ని రేడియేట్ చేస్తూ ఉంటాయి, అంటే బయటికి ఎమిట్ చేస్తూ ఉంటాయి సౌండ్స్ రూపంలో. సో వాటి ద్వారా మస్కిటోస్ అనేవి దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అది కూడా కొంతవరకు ఎఫెక్టివ్ ఉంటుంది, కానీ స్టడీస్ పరంగా చూసినట్టయితే ఇది పూర్తిగా ఖచ్చితంగా బెనిఫిట్ అని చెప్పడానికి లేదు. అంటే మస్కిటోస్ని పారద్రోలడం వేరు, మస్కిటోస్ని చంపడం వేరు. ఈ రకంగా మనం గమనించినట్టయితే బహుశా ఇవి మస్కిటోస్ని పారద్రోలే విషయంగా చెప్పొచ్చు. బట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది, కొన్ని గంటల కొన్ని నిమిషాలు అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.